అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదవాడి సొంతింటి కళ నెరవేర్చేందుకు 2014లో ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన టీడీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి టిట్కో భవన సముదాయ నిర్మాణం మాత్రం గత 5 ఏళ్లలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందనడానికి అసంపూర్ణంగా నిర్మిస్తున్నటువంటి ఈ భవనాలే మనకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఆమదాలవలసతో పాటు రాజాంలో సుమారు 16,000 ఇళ్ల సముదాయాలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సముదాయం మాత్రం కేవలం ఉచితంగా అంటే 300 SFT ఇల్లు నిరుపేదవాడికి. అదేవిధంగా ఇటువైపు మనం చూస్తున్నాం కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఇది 365 SFTలు, దానికి మాత్రం 12,500 రూపాయలు ధర నిర్ధారించారు. మరోవైపు లాస్ట్లో చూస్తున్నటువంటి ఏదైతే 4 అంతస్తుల భవనం ఉందో ఆ భవనం కూడాను 25,000 రూపాయలకి 430 SFTల అంటే ఇంటిని మాత్రం నిర్మాణ సముదాయాన్ని చూపించారు. ఇక్కడ ప్రస్తుతం మాత్రం ఆమదాలవలస సమీపంలోని జగ్గుశాస్త్రులపేట వద్ద నిర్మిస్తున్నటువంటి ఈ సముదాయం మాత్రం యుద్ధ ప్రాతిపదికన 2014 నుండి 19 వరకు జరిగింది. అప్పట్లో భవన నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి నారాయణ ఈ భవనాలపై మాత్రం దృష్టి సారించారు. నిరుపేదలకు మాత్రం సొంతింటి కళను నెరవేర్చాలని ఆయన తీసుకున్నటువంటి ఆశయాన్ని మాత్రం గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసింది అనడానికి ఇప్పటికి కూడాను ఆవాస్ యోగం అయినా కూడాను ఈ ఇళ్లకు మాత్రం ఆ లబ్ధిదారుల ఎంపికలో ఉన్నటువంటి లోపభూయిష్టంతో పాటు నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం కారణంగానే ఇప్పటి వరకు కూడా ఇవి ఆవాసానికి అంటే అందుబాటులోకి రాలేదని చెప్పుకోవచ్చు. ఓవైపు ఈ భవనాలు ఉన్నప్పుడు కూడాను జగనన్న కాలనీల పేరుతో ఆవాస యోగాన్ని ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలను సేకరించి అంటే వ్యవసాయ సేద్య భూములు సేకరించి అక్కడ జగనన్న కాలనీలు నిర్మించేందుకు గత ప్రభుత్వం మాత్రం ఎక్కువ చొరవ చూపించి 16,000 ఎకరాలను సేకరించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇలా సుందరంగా తీర్చిదిద్దునట్టు ఒక సాధారణ కుటుంబం ఆవాసం ఉండడానికి ఇది మెయిన్ హాలు, అదేవిధంగా అటు చూస్తే కిచెన్, మరోవైపు ఇటు చూసుకుంటే కనుక ఒక బెడ్రూమ్, అంటే ఒక సాధారణ నిరుపేద కుటుంబం నివసించేందుకు అనువైనటువంటి ఒక అధునాతనమైనటువంటి పరికరాలతో నిర్మించడం జరిగింది. ఇంతలా 300 SFT ఇల్లు ఇది. నిరుపేదలు మాత్రం ఆవాసం ఉండడానికి అనువుగా నిర్మించి యుద్ధ ప్రాతిపదికగా వారిని ఇళ్లకు మాత్రం గృహప్రవేశాలు చేయాలని చెప్పేసి టీడీపీ ఆ 5 ఏళ్లలో మాత్రం ఈ ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడాను ప్రస్తుతం మాత్రం వైసీపీ హయాంలో ఈ ఇళ్ళన్నీ కూడాను ఆ లబ్ధిదారుల ఎంపికలో పూర్తిగాను టీడీపీకి సంబంధించిన నాయకులు సంబంధించినటువంటి వార్తలుగా అంటే పేర్లే ఉన్నాయని చెప్పేసి ప్రక్షాళన దిశగా వెళ్ళడంతో పాటు ఈరోజు ఈ నిర్మాణాన్ని కూడాను పూర్తి కాకుండా అడుగడుగున అవాంతరాలు సృష్టించి జగనన్న కాలనీల పేరుతో ఊరు శివార్లు ఉన్నటువంటి వ్యవసాయ సేద్య భూములు తీసుకొని ఆ భూముల్లో ఇల్లు కట్టడానికి 2 సెంట్లు స్థలాన్ని కేటాయించి, కాకపోతే ఆ ఇళ్ల నిర్మాణం కూడాను ఈరోజు పూర్తి అయ్యే పరిస్థితులు పరిణామాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఆ 2 సెంట్లు స్థలంలో ఇల్లు కట్టాలనుకుంటే మాత్రం మెటీరియల్ అంటే కనీసం ఊరికి చివరి కావడం ఆవాసయోగ్యం కాని ప్రదేశం ఉండడంతో ప్రస్తుతం మాత్రం ఏవైతే టిట్కో ఇల్లు నిర్మాణం అసంభవంగా ఉండడంతో శ్రీకాకుళంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ల సముదాయాలన్నీ కూడాను ఇతరత అంటే ఇది అసంఘటిత కార్యక్రమాలకి అడ్డాగా మారాయి. ఇటీవలే అక్కడ 3,200 మంది లబ్ధిదారులు ఎంపిక చేశారు. ఆ లబ్ధిదారుల్లో చాలామంది సొంతింటికని వాళ్ళకి మాత్రం కేటాయించిన వాటిని అద్దెలకు ఇవ్వడం, ఆ ఇళ్లలో గంజాయి బ్యాచ్, అదేవిధంగా వ్యభిచారం అటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవడం, అక్కడ సొంతింట్లో నివాసం ఉంటున్న కుటుంబాలు మాత్రం ఈరోజు నిర్భయంగా జీవించే పరిస్థితి లేదు. టిట్కో ఇల్లు సముదాయం నిర్మాణంలో మాత్రం గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి జాప్యం సొంతింటి కళ నెరవేరుతుందన్నటువంటి లబ్ధిదారుల ఆశలు మాత్రం అడియాసలు అయ్యే అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. చూస్తే కనుక ఇంతలా అధునాతన పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఈ భవన సముదాయాలు కనుక పూర్తయితే ఇప్పటికే వారి సొంతింటి కళ పూర్తిగా నెరవేరును. వారు ఈ ఇళ్లలోకి వచ్చి ఆవాసం ఉండే పరిస్థితి ఉంది. అధునాతనటువంటి పరికరాలతో నిర్మించినటువంటి ఈ ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం పూర్తిగా కూడాను కక్ష దారింపు ద్వారా, ఎందుకంటే టీడీపీ హయాంలో నిర్మించినటువంటి టిట్కో ఇల్లు కాబట్టి ఈ ఇళ్ల నిర్మాణం కనుక పూర్తయితే ఆ క్రెడిట్ ఎక్కడ వారికి దక్కుతుందన్నట్టు ఉద్దేశంతోనే పూర్తిగా ఇళ్లను మాత్రం నిధులు కేటాయించుకోవడం విడిచిపెట్టడం జరిగింది. ప్రస్తుతం మాత్రం
మాత్రం కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ టిట్కో ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు మాత్రం గృహప్రవేశాలు చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకుంది. ఆ నిర్ణయం మాత్రం ఎవరైతే ఈ ఇళ్ళని మాకు సొంత ఇల్లు వస్తుందని ఆశపడ్డారో వారందరూ కూడాను త్వరలోనే గృహప్రవేశం చేసే ఒక శుభవార్త వింటారు అన్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టిట్కో ఇళ్ల నిర్మాణం మాత్రం యుద్ధ ప్రాతిపదిక చేపట్టి అదేవిధంగా నిధుల కేటాయింపు కూడాను జరిపించాలి. అదేవిధంగా అసంపూర్ణ ఉన్న ఇళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో టిట్కో ఇళ్ల కోసం 25,000 రూపాయలు ఏదైతే 365 ఎస్ఎఫ్టీ ఉందో ఆ చెల్లించిన లబ్ధిదారులు, అదేవిధంగా 430 ఎస్ఎఫ్టీలు చెల్లించినట్టు 25,000 చెల్లించినటువంటి ఆ లబ్ధిదారులతో పాటు ఉచితంగా ఇల్లు వస్తుంది, సొంతింటి కళ నెరవేరుతుందో ఆ లబ్ధిదారులు కూడా లబ్ధి చేకూరే రోజులు మాత్రం దగ్గరున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే గతంలో మాత్రం ఇక్కడ ఇళ్లను పొందిన వారు ఆ డబ్బులు కట్టిన వారంతా కూడాను ఇక్కడ ఇల్లు అసంపూర్ణంగా ఉంది కాబట్టి సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకుంటే జగనన్న కాలనీలో స్థలాలు ఇస్తామని చెప్పేసి ఈ ఎవరైతే బ్యాంక్ డిపాజిట్ చేశారో ఆ డిపాజిట్ని వెనక్కి ఇచ్చి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. సో జగనన్న మార్క్ వేయాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా జాప్యంతో పాటు నిధుల కేటాయింపులో కూడా వివక్షత చూపడం ఈ ఇళ్లపాలెట శాపంగా మారింది. అసంపూర్ణంగా ఇళ్లలో మాత్రం అసంఘటిత కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం సమీపంలోని పాత్రవలసలోని ఇళ్లలో కొంతమందికి గృహప్రవేశం జరిగినా కూడాను అక్కడ సొంత ఇంటిని ఆక్యుపై చేసుకున్న వారంతా కూడాను అంటే ఐడెంటిటీ లేని వారికి అక్కడ అద్దె రూపంలో ఇళ్ళు ఇవ్వడం, ఆ ఇళ్లలో ఆవాసాలు ఉండే వాళ్ళంతా కూడాను అక్కడ యువకులందరూ కూడాను గంజాయి సేవించి అక్కడ ఉన్న వారందరినీ కూడాను అసలు భయాందోళన గురిపే పరిస్థితి ఉంది. అంటే ఊరికి శివారు అంటే అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద నిర్మించినటువంటి ఇల్లు మాత్రం పట్టణాలకి సమీపంలో ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఆ ఇళ్లలో ఆవాసం ఉన్న వారంతా కూడాను నిర్భయంగా ఉంటుంది. అదే ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు వచ్చిందని సంతోషం కంటే ఈరోజు ఎవరైతే సొంత ఇంటిని అద్దెకిచ్చారో అద్దెకి ఉన్నవారంతా కూడాను అక్కడ వ్యభిచారం జరగడంతో పాటు గంజాయి బ్యాచ్ రాత్రి అయితే ఆ ఇళ్లలో ఆవాసం ఉండేవాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది యువకులైతే రాత్రి పగలు తేడా లేకుండా అక్కడే అసంఘటిత కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడున్న ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అసంపూర్ణంగా ఏవైతే భవనాలు నిర్మించుకుని ఉన్నాయో అక్కడ మాత్రం చీకటి పడిన తర్వాత ఇక్కడ మందుబాబులు చేరుకొని ఇక్కడ చాలా విధ్వంసం సృష్టిస్తుంటాడు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టిట్కో ఇళ్లను మాత్రం వీళ్ళని త్వరగా నిర్మించి ఆ లబ్ధిదారులకు మేలు చేకూర్చాలి, సొంతింటి కళను మాత్రం నెరవేర్చాలి. ఎందుకంటే అప్పట్లో మంత్రి నారాయణ మాత్రం ఈ ఇళ్ల నిర్మాణంలో మాత్రం విదేశీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం తక్కువ స్థలంలో ఒక భవన సముదాయంలో సుమారు ఒక 20 మంది కుటుంబాలు ఉండే విధంగా అంటే తక్కువ స్థలంలో అధునాతనమైనటువంటి ఇంటిని నిర్మించారు. నిర్మించినటువంటి ప్రతి పరికరం కూడాను చాలా ఖరీదైంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు ఆవాసం ఉండడానికి అంటే సొంతింటి కళ అద్దుబారిన భరించలేక పట్టణాలకు వెళ్ళినంతా కూడాను కనీసం పట్టణం నుండి సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భూమిని సేకరించి ఈరోజు ఈ సముదాయాలు మాత్రం యుద్ధ ప్రాతిపదిక చేపట్టిన 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిట్కో ఇల్లు నిర్మాణం విషయంలో పూర్తిగా జాప్యమై ఈరోజు ఇల్లు అసంపూర్ణంగా పూర్తి కాకుండా ఉండడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. దీని స్థానేన ప్రతి మండల కేంద్రంతో పాటు పట్టణాల సమీపంలో జగనన్న కాలనీల పేరుతో కాలనీలు అయితే స్థలాలను ఇచ్చారో ఆ ఇళ్ల నిర్మాణం విషయంలో కూడాను జాప్యం ఈరోజు ఆ ఇళ్ల యజమానులు కూడాను ఒక శాపంగా మారింది. అక్కడ కూడా ఎవరైనా స్తోమతుంటే ఇల్లు కట్టుకుంటే అక్కడ కూడా నివసించే పరిస్థితి అంటే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడం విషయంలో అటు టీడీపీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఆధిపత్య పోరు ఉందో ఆ ఆధిపత్య పోరులో అధునాతంగా నిర్మించిన భవన సముదాయాలు కూడా ఈరోజు లబ్ధిదారులకు అందుబాటులో లేకపోయినాయి. అదే జగనన్న మార్క్ వేసుకోవాలని జగనన్న కాలనీలు కూడా పూర్తి కాకుండా అక్కడ కూడా సొంత ఇంటి కళ నెరవేరే పరిస్థితులు. ఇటువంటి పరిణామాలన్నీ అతిక్రమించి కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి టిట్కో ఇళ్లను మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు అందజేయడంతో పాటు జగనన్న కాలనీల విషయంలో కూడా ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల ఎంపికలో కూడా పూర్తిగా వైసీపీ నాయకులకు సంబంధించిన బంధువులు అదేవిధంగా వారి అనుయాయుల పేర్లే ఉన్నాయి. నిరుపేద కుటుంబాలకు మాత్రం ఎక్కడ కూడా ఆ స్థలం అందలేదు. ఎందుకంటే మహిళల పేరును రూపొందించినటువంటి ఆ స్థలాల పట్టాలు మాత్రం ఈరోజు ఎవరు వాళ్ళు అన్నటువంటి విషయంలో కూడా ఆరా తీస్తున్నారు. అదే కనుక జరిగితే జగనన్న కాలనీల నిర్మాణంలో కూడాను ఈ 5 ఏళ్ళ వాళ్ళు పూర్తిగా జాప్యం జరిగే పరిస్థితి. అందుకే టిట్కో ఇల్లు ఈ నిర్మాణంలో ఎలాగైతే వైసీపీ ప్రభుత్వం కక్షాధిపత్యం ధోరణి చేపడుతుందో జగనన్న కాలనీల విషయంలో కూడా అదే పరిణామాలు కూటమి ప్రభుత్వం కూడాను చొరవ తీసుకుంటుంది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ భవన సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క భవన సముదాయ ప్రాంగణంలో సుమారు 500
120 కుటుంబాలు ఆవాసం ఉండే విధంగా పూర్తి మౌలిక సదుపాయాలు, మంచినీటి సదుపాయంతో పాటు విద్యుత్, విశాలమైన రహదారులు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్తో పాటు రిజర్వ్ సైట్లను కూడా కేటాయించినటువంటి భూసేకరణ చేసినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కారణంతో వారంతా కూడాను ఈ ఇళ్లను మాత్రం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకం తీసుకున్నారు. నారాయణ ఏ ఆశయంతో ఈ ఇళ్లను నిర్మించారో ఆ ఇళ్లను మాత్రం లబ్ధిదారులు అందజేశారు. 3 విభాగాలుగా విధించినటువంటి ఈ టిట్కో ఇళ్ల నిర్మాణంలో ఓవైపు నిరుపేద కుటుంబాలకి ఉచితంగా అంటే 300 SFT, అదేవిధంగా కాస్త స్తోమత కలిగిన మధ్యతరగతి కుటుంబీకులకి 365 SFT 12,500 రూపాయలకు, అదే కనుక ఇంకొంత మౌలిక సదుపాయాలతో కోరుకున్నటువంటి 430 SFTలో అంటే 25,000 రూపాయలు లబ్ధిదారులు బెనిఫిషరీ కింద కడితే ఆ ఇల్లు వారికి దక్కలు చేస్తారు. ఇటువంటి భవన సముదాయం కనుక నిర్మించడం జరిగితే వీళ్ళందరూ కనుక కుటుంబాలతో ఇక్కడ గృహప్రవేశం చేస్తే ఇక్కడ మాత్రం ఒక టౌన్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మాత్రం గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనడానికి ఈ మొండిగారులే మనకి నిదర్శనంగా చెప్తున్నాయి. ఎక్కడైతే పూర్తయిన ఇల్లు ఉన్నాయో అక్కడ లబ్ధిదారులు అక్కడ ఇళ్లలో గృహప్రవేశం చేసేటప్పుడు కూడా అక్కడ పూర్తి స్థాయిలో వారంతా కూడా అకామిడేట్ కాకపోవడంతో అక్కడ ఆవాసం ఉన్నటువంటి ఆ ఇంటి యజమానులు ఆ ఇళ్లను అద్దెకివ్వడంతో ఈరోజు మాత్రం అసంఘటిత కార్యక్రమాలకు అడ్డాగా మారి అక్కడ సొంతింట్లో ఉండాలన్నటువంటి వారి తాలూగా కళ మాత్రం నెరవేరకుండా అక్కడ అడుగడుగున కూడాను పూర్తిగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ సమీపంలో ఉన్నటువంటి ఈ భవన నిర్మాణ సముదాయంలో మాత్రం వైపు గంజాయి బ్యాచ్తో పాటు వ్యభిచారం అటు అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు ఎవడు కూడాను ఆ విషయంలో స్పందించకపోవడంతో ఆ ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి. పూర్తి స్థాయిలో కనుక ఈ 1228 కుటుంబాలు కనుక ఇక్కడ ఆవాసం ఉంటే ఒక టౌన్షిప్ మాదిరిగా ఉంటుందన్నటువంటి టీడీపీ ఆశయానికి మాత్రం 5 ఏళ్ల పాటు పూర్తిగా భూస్థాపితం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం పూర్తి కంకణం కట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అసెంబ్లీలో టిట్కో ఇళ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి, అవసరమైన నిధులు కేటాయించిన తీర్మానం చేయడం. ఈరోజు ఎవరైతే టిట్కో ఇళ్లలో సొంతిల్లు తమకు దఖలవుతుందన్న ఆశగా ఎదుర్చున్నో వారి ఆశలు మాత్రం త్వరలో నెరవేరుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.